ఒకే అంశాన్ని 2, 3 బుక్స్‌లలో దయచేసి చూడకండి ప్రెజెంట్. మీరు ఒక్కసారి రాసుకున్నదే చూడండి. రెండోది ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను షైన్ ఇండియా వారిది ఫ్రీ బుక్లెట్ చూసాను. ఈ మంత్‌ది ఐ థింక్. ఈ మంత్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫ్రీ బుక్లెట్ ఇచ్చారు. ఇది మీరు చాలా ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది అయితే ఇదే ఇన్ఫర్మేషన్ మీరు గతంలో రాసుకున్న దగ్గరనే ఉండొచ్చు. ఇదే ఇన్ఫర్మేషన్ మీరు టీఎస్పీఎస్సీ మాస్టర్‌లో చదివి ఉండొచ్చు. లేదా రెగ్యులర్‌గా మీరు చదివే మన షైన్ ఇండియా బుక్‌లోనే ఉండొచ్చు. లేదా మన విన్నర్ పబ్లికేషన్ ఉండొచ్చు. మన జీనియస్ ఎనీథింగ్ ఏదైనా పబ్లికేషన్ ఉండొచ్చు. కానీ మళ్ళీ ఇక్కడ చూసి గాబరాపడి అక్కడ చూసి గాబరాపడి అయ్యో! దీంట్లో నేను చదివింది ఉందా లేదా? మరి నా సెల్ఫ్ నోట్స్‌లో రాసింది ఉందా లేదా? మా కోచింగ్‌లో మా సార్ చెప్పిన దాంట్లో ఉందా లేదా? అని ఒక్కదాన్నే 10 సార్లు దయచేసి టాలీ చేసుకోకండి. నేను చూసినాను కదా! మనం ఇంత కోచింగ్ చెప్తున్నాను కదా! నేను ఒక 3, 4 బుక్స్ చూసి ఉంటాను కదా! అయితే ఈరోజు చూడగానే అనిపించింది. నేను 10 వెబ్‌సైట్‌లు చూసినా మళ్ళీ అదే ఉంది. ఎక్కడ చూసినా అందరి దగ్గర ఒకటే కామన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మహా అంటే ఒక లైన్ ఎక్స్ట్రా దాని ఎక్స్‌ప్లనేషన్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం దయచేసి ఎక్కడ కూడా కొత్త బుక్స్‌తోని గాబరా పడకండి. ఇన్ఫర్మేషన్‌ని మ్యాచ్ చేసుకుంటూ అయ్యో! నా బుక్‌లో ఏముందో, ఆమె బుక్‌లో ఏముందో, ఆయన బుక్‌లో ఏముందేమో అని చెప్పేసి టెన్షన్ పడకండి దయచేసి. ఉన్నయి ఎగిరిపోవద్దంటే ఓన్లీ మీ దగ్గర ఉన్నయి చూడండి. ఎగ్జామ్‌లో అవే గుర్తొస్తాయి, అవే గుర్తొస్తాయి, అవే గుర్తొస్తాయి. ఇది నన్ను నమ్మండి. ఒక్కోసారి బీఎస్ఎన్ఎల్ టవర్ వర్షం పడితే పని చేయకపోతే సిగ్నల్ కలదేమో కానీ మీ మైండ్‌కి మాత్రం సిగ్నల్ ఎప్పుడు కలుస్తూ ఉంటుంది. అందుకోసం మీ మైండ్ మీకు ఇచ్చే సిగ్నల్ ఎప్పుడు ఆల్వేస్ క్లియర్‌గా ఉంటుంది. అందుకోసం మీ మైండ్ మీకు 100% ఇంట్యూషన్ మీకు రైట్ ఆన్సర్ ఇస్తుంది. చూడగానే గుర్తుపడతారు. ఇదే అనుకోండి. ఇలా అనుకొని వెళ్ళండి. ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.